ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ అధినాయకత్వం నుంచి కేడర్ మొత్తం లొంగుబాటులో ఉంది. మొన్న మల్లోజుల, నిన్న ఆసన్న, నేడు 200 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లా జగదల్పూర్లో 200 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోగా, అదే బాటలో మరో అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న కూడా లొంగిపోయారు. ఆయనతో పాటు 170 మంది పోరాటం వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్లో కీలక మావో నేతలు రూపేష్, రణిత సహా 200 మంది మావోయిస్టులు ఇవాళ లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. మావోయిస్టు పార్టీకి తీరని నష్టం వాటిల్తుంది. ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లు మృతి చెందగా, ఇప్పుడు పలువురు మావోయిస్టులు లొంగిపోవడంతో అయితే మావోయిస్టు పార్టీకి తీరని నష్టం వాటిల్లినట్టు కూడా తెలుస్తుంది. ఓ పక్క మావోయిస్టులు మట్టు పెట్టేందుకైతే కేంద్ర భద్రతా బలగాలు అయితే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే కూమీ నిర్వహిస్తున్న క్రమంలో అయితే మావోయిస్టు పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. గడిచిన 8-9 నెలల వ్యవధిలోనే వందలాది మంది మావోయిస్టులు హతమైన ఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. మరోపక్క ఆపరేషన్ ఖగారు నేపథ్యంలో అయితే కేంద్రం అయితే ముందుకు సాగుతుందని చెప్పాలి. 2026 మార్చి వరకు కూడా ఈ యొక్క మావోయిస్ట్ నిర్మూలన దేశంగా చేస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అయితే ఇప్పటికే కేంద్ర బలగాలు అయితే అటవీ ప్రాంతం కూడా చొచ్చుకుపోతున్నారు. ప్రతి 3 నుంచి 5 కిలోమీటర్ల వ్యవధిలోనే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీకి కూడా ఇప్పటికే కేంద్రము హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా లొంగిపోవాలి, లొంగిపోయిన పక్షంలో కూడా మిమ్మల్ని కూడా హతం చేస్తామంటూ కూడా కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇప్పటికే నంబాల కేశవరావుతో మృతితో పాటు ఇప్పటికే కేంద్ర కమిటీ మెంబర్స్ కూడా పెద్ద ఎత్తున అయితే మృత్యువాత పడిన నేపథ్యంలో అయితే ఇప్పుడే ఈ అగ్రనేతలు కూడా లొంగిపోయే దిశగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మల్లోజుల కూడా మొన్న మహారాష్ట్ర సీఎం ముందు కూడా లొంగిపోయానతో పాటు 60 మంది కూడా లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆయనతో పాటు ఉన్నటువంటి సభ్యులు కూడా దాదాపు కోట్ల రూపాయలు కూడా రివార్డు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆ ఏదైతే కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అయితే ఇప్పటికే మల్లోజుల కూడా మొన్న మహారాష్ట్రలో లొంగిపోయారు. ఆయనతో పాటు ఉన్నట్టు 60 మందితో పాటు ఉన్నటువంటి ఆయుధాలను కూడా ఈ యొక్క సీఎం సమక్షంలోనే ఈ యొక్క ఆయుధాలను కూడా సమర్పించడం జరిగింది. మరోపక్క నిన్న ఆశన్న కూడా ప్రకటించడం జరిగింది. 200 మందితో పాటు నేను కూడా జనజీవన స్రవంతిలో గడడానికి సిద్ధంగా ఉంటానంటూ కూడా ఇక ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే నిన్న ఛత్తీస్గఢ్ సీఎం ముందు కూడా ఈ యొక్క ఆశన్న కూడా నిన్న 170 మందితో కూడా ఈ యొక్క మావోయిస్టు సంబంధించినటువంటి ఆయుధాలను కూడా సమర్పించి లొంగిపోయిన పరిస్థితి. ఏదేమైనా మావోయిస్టు పార్టీకి ఇప్పటికే ఎదురు దెబ్బ మీద తగులుతుంది. మరో అగ్రనేతలు కూడా లొంగిపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అయితే ఇప్పటి వరకు అయితే మావోయిస్టులు అయితే పూర్తిగా నిర్మూలన దిశగా అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపు వందలాది మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా లొంగిపోతే ఈ యొక్క జనజీవన స్రవంతిలో కలిస్తే మాత్రం మీకు పునరావాస కల్పిస్తాము, మేము వ్యవసాయం చేసుకోవడానికి భూమిని కల్పిస్తాము, ఉండడానికి ఇల్లు ఇస్తామంటూ కూడా ఈ యొక్క ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా అయితే ప్రకటిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు పెద్ద ఎత్తున అయితే మావోయిస్టులు లొంగిపోవడం అయితే జరుగుతుంది. మొన్న గడిచిన 3 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదురుగా కూడా 6 మావోయిస్టులు కూడా లొంగిపోవడం జరిగింది. మరోపక్క కేంద్ర కమిటీ సభ్యులు ఆశన్న, ఇటు మల్లోజులు కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున అయితే కమిటీ మెంబర్లతో లొంగిపోవడం జరిగింది. మావోయిస్టుకి తీరని నష్టం వారుతుంది. ఇప్పటికే అగ్రనేతలు మరికొందరు ఉన్నారు, వారు కూడా లొంగిపోవాలంటూ కూడా కేంద్రం ఇప్పటికే ప్రకటిస్తుంది. ఏదేమైనా గడిచిన సంవత్సరం వ్యవధిలో అయితే మావోయిస్టులు వందలాది మంది మావోయిస్టులు మృతి చెందడమే కాకుండా ఈ యొక్క లొంగిపోవడంతో అయితే మావోయిస్టులకి తీరని నష్టం వాటిల్లని చెప్పాలి. మరోపక్క కేంద్రం కూడా ఇంకా ముందుకు సాగుతుంది. ఈ యొక్క కేంద్ర బలగాలు అయితే ముందు 20,000 మంది అయితే కేంద్రం ముందుకు సాగుతుంది. ఎవరు కూడా ఎక్కడ ఏదో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతం మొత్తం కూడా కూమీ నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా ఈ యొక్క వేలాది మంది ఏదైతే కేంద్ర బలగాలతో అయితే మావోయిస్టులు ఏరువైతే లక్ష్యంగా అయితే కొనసాగుతుంది. ఏదేమైనా వచ్చే సంవత్సరం 2026 మార్చి 31 వరకు అయితే కేంద్రం ప్రకటించిన విధంగానే ఈ యొక్క మావోయిస్ట్ నిర్మూలన దేశంగా తీర్చిదేందుకైతే ముందుకు సాగుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీటీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.